మీకు తరచుగా అలసటగా అనిపిస్తుందా? కాస్త అటు ఇటు తిరిగినా ఆయాసం వస్తుందా? కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయా? లేదా మీ స్కిన్ పాలిపోతుందా? అయితే మీ బాడీలో బ్లడ్ తక్కువగా ఉండొచ్చు. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఒక సింపుల్ చిట్కా. దీన్ని మీరు 8 రోజుల క్రమం తప్పకుండా పాటించినట్లయితే మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మీ ఫేస్ నిగారిస్తుంది మరియు మీ శరీరం యొక్క స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కూడా పెరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇదేమి క్లిక్ బైట్ కాదు. మాట్లాడుకుందాం ఏ విధంగా కేవలం 8 రోజులలో బ్లడ్ లెవెల్స్ ని పెంచుకోవడానికి వేటిపై శ్రద్ధ పెట్టాలో. రండి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, బ్లడ్ లెవెల్ తగ్గడం అనేది ఈ మధ్య చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. 60% పిల్లలు, 50% మహిళలు మరియు 25% పురుషులలో బ్లడ్ లెవెల్ తక్కువగా ఉంది. బ్లడ్ లెవెల్ తక్కువ అవడం లేదా అనీమియా ఎప్పుడు వస్తుందంటే మన బ్లడ్ లో హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు. హిమోగ్లోబిన్ యొక్క మెయిన్ పని ఏంటంటే ఆక్సిజన్ ని శరీరంలోని మూలమూలలకు తీసుకువెళ్లడం. కానీ మరి ఆక్సిజన్ తక్కువగా అందితే ప్రతి ఒక్క ఆర్గన్ వీక్ అయిపోతాయి. అంతేకాక శరీరంలోని శక్తి కూడా తగ్గిపోతుంది. సో హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి? మేల్స్ లో 13.5 నుండి 17 గ్రామ్ పర్ డెసిలీటర్ హిమోగ్లోబిన్ ని హెల్దీ రేంజ్ గా పరిగణిస్తారు. అదే ఫీమేల్స్ లో అయితే 12 నుండి 15.5 గ్రాములు సరిపోతుంది. ఎప్పుడైతే ఈ హిమోగ్లోబిన్ ఈ రేంజ్ కన్నా తగ్గుతుందో అప్పుడు బ్లడ్ లెవెల్ తగ్గుతుంది మరియు దీనివల్ల బాడీలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. లైక్ ఎల్లప్పుడూ అలసటగా అనిపించడం, పనిపై శ్రద్ధ లేకపోవడం, కాస్త అటు ఇటు తిరిగిన ఆయాసంగా అనిపించడం, హార్ట్ బీట్ స్పీడ్ అవ్వడం, కళ్ళు తిరగడం, కాళ్ళు చేతులు చల్లబడడం, తలనొప్పి, కంటిలో క్రింది వైపున తెల్లగా అవ్వడం, ఫేస్ పాలిపోవడం, జుట్టు రాలిపోవడం, గోళ్లు త్వరగా విరిగిపోవడం, మూడ్ చిరాకుగా ఉండడం మరియు చాక్, ఐస్ లేదా మట్టిని తినాలి అనిపిస్తున్నా సరే. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే మీకు బ్లడ్ లెవెల్ తక్కువగా ఉన్నదని మీ బాడీ తెలియజేస్తుంది. బ్లడ్ లెవెల్ తగ్గడం వెనుక అసలైన కారణం ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ. ఎందుకంటే ఫ్రెండ్స్, హిమోగ్లోబిన్ ని తయారు చేసుకోవడానికి బాడీకి ఐరన్ అవసరం ఉంది. ఐరన్ తక్కువగా ఉన్నట్లయితే హిమోగ్లోబిన్ ఎక్కువగా తయారవ్వదు. దీనివల్ల బ్లడ్ తక్కువ అవుతుంది. మీరు ఆకుకూరలను తక్కువగా తింటున్నా లేదా ఐరన్ కుక్వేర్ ని యూజ్ చేయకపోయినా మీకు ఐరన్ లెవెల్ తగ్గిపోయే ఛాన్సెస్ పెరిగిపోతాయి. మహిళలకు మెన్సెస్ లో ఓవర్ బ్లీడింగ్ అవ్వడం లేదా అధికంగా టీ, కాఫీ త్రాగడం వల్ల కూడా రక్తలేమి శరీరంలో కలుగుతుంది. కానీ చాలా మంది బ్లడ్ లెవెల్ ని పెంచుకోవడానికి చేసే తప్పేంటంటే కేవలం ఐరన్ సప్లిమెంట్స్ ని తీసుకుంటూ ఉంటారు అంతే. చాలా సార్లు ఈ సప్లిమెంట్స్ సూట్ అవ్వకపోవచ్చు లేదా పని చేయకపోవచ్చు కూడా. ఎందుకంటే ఐరన్ బాగా అబ్జార్బ్ అవ్వడానికి బాడీకి విటమిన్ సి చాలా అవసరం. మీరు కేవలం ఐరన్ ని తీసుకొని బాడీకి విటమిన్ సి ని ఇవ్వకపోతే ఎలాంటి యూజ్ ఉండదు. మీరు ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మీతో షేర్ చేస్తాను ఆయుర్వేద గ్రంథాలలో లిఖించబడిన ఒక జ్యూస్ కోసం. దాన్ని మీరు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కేవలం 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే. అది మీ హిమోగ్లోబిన్ లెవెల్ ని 8 రోజులలో పెంచుతుంది. ఫ్రెండ్స్, ఈ జ్యూస్ ని తయారు చేయడానికి మీకు కావాలి బీట్రూట్. బీట్రూట్ లో ఐరన్ అధికంగా ఉండడమే కాకుండా ఇందులో ఫోలిక్ యాసిడ్ యొక్క క్వాంటిటీ కూడా చాలా హైగా ఉంటుంది. దాంతో బ్లడ్ లెవెల్ చాలా త్వరగా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి, బ్లడ్ లెవెల్ ని పెంచుకోవడానికి బీట్రూట్ ది బెస్ట్. స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే బీట్రూట్ బాడీలో ఆక్సిజన్ ని పెంచుతుంది. దాంతో త్వరగా అలసట రాదు మరియు బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నట్లయితే దాన్ని కూడా ఇది సరిచేస్తుంది. మరొక ఇంగ్రీడియంట్ మీకు కావాలి క్యారెట్. ఫ్రెండ్స్, క్యారెట్స్ లో బీటా కెరోటిన్ ఉంటుంది. దాంతోనే బాడీ విటమిన్ ఏ ని తయారు చేసుకుంటుంది. ఈ విటమిన్ ఏ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మోడర్న్ స్టడీస్ కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే క్యారెట్ తినడం వల్ల బ్లడ్ పెరగడమే కాకుండా స్కిన్, హార్ట్ మరియు లివర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతాయని. మూడవది అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ మనకు కావాలి ఆమ్లా. ఫ్రెండ్స్, ఉసిరి రక్తాన్ని పెంచడమే కాకుండా బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది కూడా. మనకు తెలుసు విటమిన్ సి ఎంత అవసరమో బ్లడ్ లెవెల్ ని పెంచుకోవడానికి. 40 ఆరెంజెస్ లో ఉండే విటమిన్ సి కేవలం ఒక్క ఉసిరిలోనే ఉంటుంది. అంతేకాదు ఉసిరిలో ఐరన్ కూడా ఉంటుంది. దీన్ని యాడ్ చేయడం వల్ల జ్యూస్ కి ట్యాంగీ ఫ్లేవర్ లభిస్తుంది కూడా. ఇప్పుడు 3 ఇంగ్రీడియంట్ లిస్ట్ తెలిసిపోయింది. బట్ ఇప్పుడు తెలుసుకుందాం ఈ జ్యూస్ ని తయారు చేసుకుని త్రాగే పద్ధతి గురించి. ఫ్రెండ్స్, ఈ జ్యూస్ ని తయారు చేయడానికి ఒక మీడియం సైజ్డ్ బీట్రూట్ ని తీసుకోండి. 100 నుండి 150 గ్రాములది. క్యారెట్ 200 నుండి 250 గ్రాములు తీసుకోండి. ట్రై చేయండి ఆరెంజ్ కి బదులుగా ఎర్ర క్యారెట్ ని యూజ్ చేయడానికి. మరియు ఒక్క ఉసిరికాయను కట్ చేసి గింజను తొలగించండి. ఇప్పుడు ఈ మూడింటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి.
తర్వాత సన్నటి జల్లెడ లేదా మస్లిన్ క్లాత్ లో వడకట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే ఈ జ్యూస్ ని స్ట్రెయిన్ చేయకుండా కూడా త్రాగేయచ్చు. న్యూట్రిషన్ అండ్ ఫైబర్ వేస్ట్ అవ్వవు కూడా. ఒకవేళ త్రాగడం కష్టంగా అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని త్రాగండి. చాలా టేస్టీగా ఉంటుంది, నేచురల్లీ స్వీట్ అండ్ సార్ గా. దీన్ని ఇంకా తీయగా చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఇందులో బెల్లం లేదా బెల్లం పొడిని యాడ్ చేసుకోవచ్చు. రండి తెలుసుకుందాం మీరు ఈ జ్యూస్ ని ఎప్పుడు త్రాగాలో. ఫ్రెండ్స్, ఈ జ్యూస్ ని త్రాగడానికి బెస్ట్ టైం ఉదయం బ్రేక్ఫాస్ట్ కి అరగంట ముందుగా. ఎప్పుడైతే మీరు ఉదయాన్నే లేచి వాటర్ త్రాగి ఫ్రెష్ అవుతారో ఆ తర్వాత ఈ జ్యూస్ ని మీరు త్రాగినట్లయితే దీని యొక్క పూర్తి బెనిఫిట్స్ ని పొందగలరు. అంతేకాకుండా మీరు ఈ జ్యూస్ ని 2 మీల్స్ కి మధ్యలో కూడా త్రాగొచ్చు. లైక్ బ్రేక్ఫాస్ట్ కి 2 గంటల తర్వాత అండ్ లంచ్ కి 1 గంట ముందుగా లేదా లంచ్ కి 2 గంటల తర్వాత కానీ. గుర్తుంచుకోండి, ఈ జ్యూస్ ని మీరు సాయంత్రం 6 గంటల తర్వాత త్రాగకండి. ఎలాంటి బెనిఫిట్స్ ని పొందలేరు. మరొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, జ్యూస్ ని ఎప్పుడు కూడా ఒక్కసారిగా త్రాగకండి. స్లోగా త్రాగండి. దాంతో ఇది బాడీలో చక్కగా అబ్జార్బ్ అవుతుంది అండ్ పూర్తి బెనిఫిట్స్ ని అందిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ జ్యూస్ ని కంటిన్యూస్ గా 8 రోజులు త్రాగినట్లయితే హీమోగ్లోబిన్ పెరుగుతుంది అండ్ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది. స్కిన్ కూడా నిగారిస్తుంది, శరీరంలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, జుట్టు రాలడం ఏంటి, ఆఖరికి పెదవులు కూడా ఎర్రబడడం జరుగుతుంది. కానీ మీరు అనుకుంటూ ఉండొచ్చు 8 రోజులే ఎందుకు అని. దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి అని. ఫ్రెండ్స్, ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 7 ధాతువులు ఉంటాయి. ఈ ధాతువులు తయారవడానికి ఇంచుమించు 4 నుండి 5 రోజుల సమయం పడుతుంది. ఈ ధాతువులలో మొదటి ధాతువు రస్ మరియు రెండవ ధాతువు రక్త్ అంటే బ్లడ్. అందుకే 8 రోజులు కంటిన్యూస్ గా ఈ జ్యూస్ ని సేవించడం వల్ల ఈ ధాతువులపై ప్రభావం మీకు కనిపిస్తుంది. మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకొని బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చెక్ చేసుకోవచ్చు. మరిన్ని బెనిఫిట్స్ కోసం మీరు దీన్ని కంటిన్యూస్ గా 15-20 రోజులు గానీ లేదా 1 నెల గానీ త్రాగొచ్చు. వింటర్స్ లో అయితే ఈ జ్యూస్ మీకు చాలా ఈజీగా ఏదైనా జ్యూస్ షాప్ లో లభిస్తుంది. మై నేమ్ ఇస్ వివేక్. I thank you so much for watching.